నర్సరావుపేట చిరంజీవి యువత అధ్యక్షులు అద్దేపల్లి ఆనందబాబు ఆధ్వర్యంలో మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు మార్కెట్ సెంటర్లో కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు పాల్గొని జనసేన పార్టీ నాయకులతో కలిసి కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు పంపిణీ, భవిత స్కూల్ దివ్యాంగుల పిల్లలకి ఫిట్నెస్ మరియు క్రీడా కిట్లను పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో పలువురు కాపు నాయకులు, చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు. ఇవాళ చిరంజీవి గారి పుట్టినరోజు మన మెగాస్టార్ చిరంజీవి అన్న అందరికి కూడా మరి గుండెల్లో ఉన్నారు. అటువంటి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజుని నర్సరావుపేటలో మరి అసెంబ్లీ సెగ్మెంట్లో మార్కెట్లో జరుపుకోవడం అనేది చాలా గొప్ప విశేషం. మరి చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మన అద్దేపల్లి ఆనంద్ కానీ, అదేవిధంగా బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోహన్ రావు గారు, అదేవిధంగా రాయల్ శ్రీనివాస్ గారు, మరి అందరూ కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది. బచ్చన్ శంకర్ గారు, మరి జనసేన నుంచి వెంకట సుబ్బమ్మ గారు ఈ కార్యక్రమం రావడం జరిగింది. మరి చిరంజీవి గారు అంటే కూడా మరి భారతదేశంలో తెలియని వాళ్ళు ఎవరుండో, ప్రపంచవ్యాప్తంగా ఒక సినిమా యాక్టర్గా సిల్వర్ స్టాలిన్ ఏ విధంగా తెలుసో ఆ విధంగా ఆయన అంత గొప్ప మరి ప్రాముఖ్యత కలిగిన మనిషి. ఆ రోజుల్లో చిరంజీవి గారు ఎంతో కష్టపడి ఇష్టంగా సినిమా ఫీల్డ్లోకి రావడం జరిగింది. సామాన్యమైన రైతు కుటుంబం నుంచి ఆయన ఎంతో ఎత్తెదిగి వాళ్ళ మెగాస్టార్ అయ్యారు. ఎన్నో సేవా సంస్థలు స్థాపించి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కానీ, చిరంజీవి ఐ బ్యాంక్ కానీ, అదేవిధంగా కరోనా టైంలో దాదాపు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజలకు అండగా ఉన్నారు. అదేవిధంగా సినీ ప్రపంచంలో కూడా మరి సినీ ఆర్టిస్టులందరూ కూడా 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ ఒక పెద్ద హాస్పిటల్ కడుతున్నారు. ఇవన్నీ కూడా సేవా కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక రాజకీయ నాయకుడు, ఒక సినిమా యాక్టర్గా ఒక మెగాస్టార్ అయ్యారు. మరి అదేవిధంగా మరి ఈ విధంగా చిరంజీవి గారు మెగాస్టార్ అయితే అక్కడ బాలకృష్ణ గారు ఒక లెజెండ్గా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా కాపాడుకునే బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలి. అన్నయ్య పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గత వారం రోజులుగా వారోత్సవాల్లో భాగంగా మొన్న చిరంజీవి యువత ఆధ్వర్యంలో 40 మంది రక్తదానం చేయడం జరిగింది. నిన్న అలానే భవితా స్కూల్లో అంగవైకల్యం ఉన్నటువంటి పిల్లలకి వాళ్ళకి కావాల్సినటువంటి మానసిక వికలాంగుల వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. అలానే ఈరోజు స్థానిక మార్కెట్ సెంటర్లో స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు గారు, అలానే కాపు సంఘ నాయకులు పొద్దు శంకర్ గారు, వాగ్దేవ్ విద్యా సంస్థల అధినేత రాయల్ శ్రీనివాసరావు గారు మరియు నగరంలోని ప్రముఖులు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. అలానే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కాయల పంపిణీ, అలానే అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిగా ఒక అభిమానుల్ని సేవా దృక్పథం నడిపించిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది చిరంజీవి గారే.